అందరు బ్లాక్లో వాడతారు, కానీ మనం కలర్ మీద వాడి చూపిస్తున్నాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గైస్. ఇవాళైతే ఎస్ఎన్ఆర్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసిన స్నేక్ హెడ్ ఫిషింగ్ కోసం అని. నేను ఏంటంటే నేను లాస్ట్ టైం చిత్తూరులో ఆడినప్పుడు అయితే ఈ ఫ్రాగ్ బాగా అటాక్స్ వచ్చినాయి, ఏపీ సైడ్ బాగా అటాక్స్ వచ్చినాయి. బట్ మన దగ్గర కూడా టెస్ట్ చేద్దాం, తెలంగాణలో కూడా కొట్టడం డౌట్ ఉండే. సో ఎస్ఎన్ఆర్ బ్రోకి అయితే ఫోన్ చేసిన, సో నువ్వు రా బ్రో ఇక్కడ వీడియో చేసుకోవచ్చు అన్నాడు. సో ఇక్కడికైతే వచ్చిన, ఫ్రాగ్ అయితే టెస్టింగ్ చేసిన, ఫుల్ వర్కౌట్ అయింది. చేపలు ఫుల్ అటాక్స్, ఫ్రాగ్ మాత్రం జబర్దస్త్ పని చేస్తుంది. చూడండి, హ్యాండ్మేడ్ ఫ్రాగ్స్ 14 grams మెరైన్ ఫిషింగ్ ట్యాక్స్తో దొరుకుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ ఉంటుంది. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎట్లా అటాక్స్ వచ్చినాయి ఏందనేది మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో చేసాం వీటి మీద. ఈ ఫ్రాగ్లో వచ్చేసి మొత్తం 5 కలర్స్ ఉన్నాయి, అన్నీ సూపర్గా వర్కౌట్ అవుతున్నాయి. సో మన ఏరియాలో కూడా వర్కౌట్ అవుతుందో లేదని చెక్ చేయడానికి అయితే వచ్చినాం. మన దగ్గర కూడా వర్కౌట్ అవుతుంది. సో గాయ్స్ చూస్తారు కదా, అట్లనే మనం వాడుతున్న రాడ్ కూడా మెజెస్టిక్ ప్రో MJ702 బైట్ కాస్టింగ్. సో 7 feet రాడ్ అనమాట. ఇది మళ్ళీ రీస్టాక్ అవుతుంది మన దగ్గర, రాగానే మళ్ళీ అప్డేట్ ఇస్తా, తీసుకోండి. సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది. ఇది వచ్చినప్పుడు తీసుకున్నా, అప్పటి నుంచి అదే వాడుతున్నా నేను. సో మీరైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళి వీడియోలు చూడండి, ఎట్లా వచ్చింది ఏందనేది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లలో అడగండి. మీరైతే వీడియో చూసి ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో మీకు లొకేషన్ కూడా చెప్తా, ఓకేనా? ఒడ్డుగా కొట్టింది గాయస్, ఎమ్మడి కొట్టేసిన, ఫ్రాగ్ ఓడిపోయింది. సూపర్, జస్ట్ కొన్ని ఆకు తగిలినట్టుంది, ఆ బెల్లు పట్టుకున్నట్టుంది, వచ్చేసింది. సూపర్ సైజ్ ఫస్ట్ ఫిష్. చలో నరసింహాయ్, చలో. ఎర్లీ మార్నింగ్ వచ్చి చెట్ల కింద కదిలింది గాయస్. చెట్ల కింద కదిలితే వెళ్తాం మనం. చెప్పలే కదా గాయస్, చెట్ల కింద కదిలితే మనం అసలు వదలమని, పడిపోయింది. జస్ట్ అట్లా సౌండ్ వచ్చినప్పుడు గమనించుకోవాలి. మంచి క్వాలిటీ ఫ్రాక్స్, సేమ్ టైం మంచి రాడ్ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి చేపల బయటికి. సరే కదా, సూపర్ మంచి సైజ్ ఫిష్. చూడండి, సింపుల్గా వేసుకుంది, హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అనమాట. సూపర్. ఇంకో గాయస్ చూస్తున్నారు కదా, హ్యాండ్మేడ్ ఫ్రాగ్. జస్ట్ ఇట్లా తగలంగానే వేసుకుంటుంది గాయస్. సూపర్ వర్కింగ్ ఉంది ఫ్రాగ్ అయితే. చలో ఎందుకో ఇక్కడ డౌట్ కొడుతుంది, ట్రై చేస్తే పోతుంది కదా, డౌట్ ఎందుకు పెట్టుకోవాలి. సూపర్. డౌట్ వచ్చినప్పుడు వేసేయాలా. అయ్యో గాయస్, థర్డ్ ఫిష్ ఇవ్వాలా. సేమ్ ఫ్రాగ్ వాడుతున్నా, మల్టీ కలర్. అందరు బ్లాక్లో వాడతారు, కానీ మనం కలర్ మీద వాడి చూపిస్తున్నాం. చలో దాదా, ఎరుకుంటారా అట్లే. బిగ్ సైజ్ మా ఇంత సైలెంట్ కొడుతుంది గాయస్, కిందికి వెళ్ళి వచ్చి. మాన్స్టర్ గాయస్, మాన్స్టర్ బిగ్ సైజ్. బాబా సాలియాల పులుసు అవుతుంది నాకు గట్టిగానే. గాయస్ మొత్తానికి 4 చేపలు అయితే పట్టిన, ఇంకొకటి కొడితే మన టార్గెట్ రీచే. చూద్దాం, ఇంకోటి మంచి సైజు పడతాయేమో పెద్దది, ఏనా? చలో
వరకు వచ్చింది అది నేను స్పీడ్కి లాగిన, ముందుకు వచ్చింది. ఇప్పుడు రావే రసగుల్లా. కూరు 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 ఏడవుతావు ఏడవుతావు. చెప్పినా కదా రసగుల్లా, ఏడికి పోతావు. మట్టి గడ్డను పట్టుకోవాలి. అదే కదా అర్థం కావట్లేదు. ఉయ్ ఉయ్ మొత్తం బురదంతా ఉయ్. ఫ్రెష్గా రావాలి బయటకు వస్తాక. పడ్డాయి నీళ్ళు. గాయ్స్ చూసిరు కదా, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక ప్రస్తుతానికి అయితే ఫుల్ చేపలు పడ్డాయి కదా, ఇక లైవ్ ఉన్నప్పుడే తీసుకెళ్ళి కటింగ్ చేసి పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరైతే లైక్ చేయండి, హైప్ అనేది ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. కొత్త చూసే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయింది నేను అడగక. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టాటా బై బై.